తండ్రి ఇంక ప్రత్యేకమైనటువంటి పలుకుల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఆరాధించబోతూ ఉండగా నీ బిడ్డలు ఎవరైతే వాళ్ళ హృదయాన్ని సిద్ధం చేసుకుని తండ్రి ఈ విషయాలన్నీ కూడా అయా వారికి అయా వారు నేను నీ నామన మహిమార్థమై తండ్రి చెప్పాలనుకుంటున్నారు. వారి హృదయంలో అంతరంగం సిద్ధం చేయండి, వారి మనస్సులను ఏకం చేయండి తండ్రి. అయ్యా వారి హృదయముతో సంపూర్ణ హృదయంతో తండ్రి మేమందరము నిన్ను మహిమపరిచే స్థితిలోనికి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని రమ్మని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పాట పాడిన తర్వాత అందరూ కూడా సిద్ధం అవ్వండి. ఒక పాట పాడడం కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, జనుల కోసమే, జగతి కోసమే, జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. చప్పట్లు కూడా దేవుడు కనపడుతుంది. పాపాపుల కరుణాలెన్నో పాలుగాను దేహము పైన. పాపాపుల కరుణాలెన్నో నాట్యమాడినాయి నడివీధిగాయి, నాట్యమాడినాయి నడివీధిగాయి. తోడు తెలువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. తోడు తెలువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే,
పరిహాసమాడి కాదు నోరు తెరువదేనా నీ ప్రేమ పలుకు పలుకదేనా నీ ప్రేమ నోరు తెరువదేనా నీ ప్రేమ Para
దేవుడు శిలువ మీద పలికిన మొదట మాట క్షమాపణ అని ఉంటుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరు ఇంటి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఉంది.
మొదట పేతురు 3:18. ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడింది. ఇంకొకటి 1 కొరింథీ 15:3. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను. మీ అందరికీ వందనాలు. మొదట మాట క్షమాపణ. అప్పుడు దేవుడు యెరూషలేమునకు వెళ్ళకముందే దేవునికి తెలుసు ఆయన చంపబడతారు, ఆయనని సిలువ వేస్తారు అని. అయితే తనని అంతా హింసిస్తున్నారు, అందరూ దేవుని కొడుతున్నారు, ఎంతో శ్రమ పెడుతున్నారు. కానీ దేవుడు ఫస్ట్ ప్రార్థన చేసిండు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు దేవా, వీళ్ళని క్షమించు అని క్షమాపణ కోరుచున్నాడు దేవుడు. అయితే దేవుడు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చనిపోయాడు, కానీ ఆత్మ విషయంలో దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అంటే దేవుని చేతులకి కాళ్ళకి మేకలు కట్టారు. ఒకవేళ కొట్టకపోతే ఆ దేవుడు అంతా ఏం చేస్తున్నా కానీ దేవుడు అయితే అబ్బా నా వల్ల ఏం కాదు అని దేవుడు అలా ఉండలేడు. ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని క్షమాపణ కోరుచున్నాడు. దేవా, వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసలే, వీళ్ళని క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ కాళ్ళకి చేతులు కల కొట్టకపోతే ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి స్వస్థతనిచ్చేవాడు, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చేవాడు, ఎవరైతే దప్పికతో దాహం కోసం ఎదురు చూస్తారో వాళ్ళకి దప్పిక తీర్చేవాడు మన దేవుడు. అయితే మనము ఈ లోకంలో మన క్షమాపణ అనేది ఎక్కువ ఉండదు. అది ఎక్కడికి వెళ్ళినా ఏదైనా దొరుకుతుంది, కానీ క్షమాపణ అయితే దొరకదు. కానీ మన దేవుడు మనం ఏది చేసినా వీళ్ళు నా బిడ్డలు అని మనల్ని క్షమించేవాడు. మనం ఏ తప్పు చేసినా దేవా నేను తప్పు చేసినా నన్ను క్షమించు అనగానే దేవుడు మనల్ని క్షమించడం ఒక ఎత్తు అయితే, మనం మన పొరుగు వారిని క్షమించడం అదొక ఎత్తు. మనం ఎప్పుడైనా మన పొరుగు వారిని క్షమించగలిగినాము లేదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినామంటే వాళ్ళని పోయి కొట్టే మాట్లాడతాం. కానీ మన దేవుడు అయితే అలా కాదు. యేసుక్రీస్తునందు విశ్వసించిన మన ప్రతి ఒక్కరి పాపములు తన రక్తంలో కడిగబడతాయి. అందుకే మన పాపాన్ని కడిగేయడానికి దేవుడు సిలువలో వేలాడిండు, మన పాపమును తన రక్తంలో కడిగేశాడు. దేవుడు చిన్న మాటని దీవించింది. అనుదేహం తీసుకున్నవారు మీ అందరికీ వందనాలు. యేసు సిలువపై పలికిన రెండవ మాట లూకా సువార్త 23:43. అందుకైనా వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇది రెండవ మాట. యేసు ఈ మాట ఎవరితో చెప్పినాడంటే ఒక దొంగతో చెప్పినాడు. యేసు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు తనతో కూడా కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు సిలువ వేయబడ్డారు. వారిద్దరు దొంగలు 32వ వచనంలో ఉంటుంది. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడకు తేబడేది. వారు నేరము చేసిన వారు కాబట్టి వారికి సిలువ వేయబడింది, యేసు కుడి వైపున ఎడమ వైపున. కానీ యేసు ఏ నేరం చేయని వారు ఆయన సిలువ వేశారు. సో మనం ఇందులో నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో ఈ మాట చెప్పాడంటే ఒక దొంగతో ఈ మాట ఎందుకు చెప్పాడంటే 39వ వచనం నుండి చూస్తే, ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండవ వాడు వారిని
వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. అప్పుడు యేసు రెండవ మాటగా అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అంటాడు. అయితే ఇద్దరు దొంగలు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఉంటాడు కదా. అయితే ఒక దొంగ అంటాడు, నువ్వు రక్షకుడు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా? 39 వచనం, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకోలేము, అలాగే నన్ను కూడా రక్షించమని హేళన చేస్తాడు ఒక దొంగ. అయితే ఇంకో దొంగ చూసి 40 వచనంలో, అయితే రెండోవాడు వాడిని గద్దించుతాడు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెండో దొంగను గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 40 వచనంలో, అయితే రెండోవాడు వాడిని గద్దించడం. అయితే మనం ఆ దొంగ గురించి నేర్చుకోవాలంటే వాడిని గద్దించడం అంటే యేసు మీద తనకున్న భయం ఉంది. ఇక్కడ మనకు కనబడుతుంది, యేసుని నువ్వు ఎలా అలా చెప్తావు, నువ్వు రక్షించుకోవా అని నువ్వు ఎలా చెప్తావు అని ఒక దొంగ ఇంకో దొంగతో చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన దొంగ కాదు, యేసుని నమ్మిన వ్యక్తి అని మనం చెప్పొచ్చు. ఆయనకు విశ్వాసం ఉంది, ఆయనకు యేసు అంటే భయం ఉంది. అంటాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు భయపడవా, దేవునికి భయపడవా అని విశ్వసించాడు. ఆయనకు దేవుడు అంటే భయం ఉంది, విశ్వాసం ఉంది. అయితే ఇది ఒకటి పాయింట్ 1 ఏంటంటే ఆయనకు ఉన్న భయం ఉంది దేవుని మీద. ఇంకోటి ఒప్పుకుంటాడు 41 వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని చెప్పాడు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మనం న్యాయమే కదా, మనము ఇక్కడ 32 వచనంలో మనం నేరం చేసిన వారము, ఇట్లా మనకు న్యాయమే, మనం దొంగలం, మనం చేసాము, దేవా నేను చేసింది న్యాయం, నాకు క్షమించు అన్నట్టుగా ఆయన ఒప్పు ఇక్కడ మనకు కనిపిస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే 42వ వచనంలో, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. ఇక్కడ ఏం చూస్తామంటే యేసు అని అంటాడు. యేసు అని అంటే ఆయన ఒప్పుకున్నాడు, యేసు అని ఆయన తెలుసుకున్నాడు. యేసు అంటే మనకు తెలుసు రక్షకుడు అని, ఆయన ఒక రాజు అని ఆయన నోటితోని ఈయన యేసు, ఈయన నన్ను రక్షించగలిగిన వాడు అని తెలుసుకొని యేసు అని పిలిచాడు. ఇక్కడ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అయితే ఇక్కడ మనకు ఆయన కనిపిస్తుంది ఏంటంటే ఆయన యేసు అని ఒప్పుకోవడం, ఆయన అంగీకరించడం, అలా మనకు కనిపిస్తుంది. సో ఈ మూడు, ఆయనకున్న భయం, యేసు అంటే ఆయనకు భయం ఉంది. ఇంకొకటి ఆయన పాపాలని ఒప్పుకున్నాడు, మనము నేరం చేసిన వారము, ఇది మనకు న్యాయమే అని పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ యేసు అని పిలిచి నీవు నా రక్షకుడు అని ఒప్పుకున్నాడు. ఈ 3 పాయింట్స్ చూసి దేవుడు మరి 1-2-3 నిమిషం మాత్రంలోనే ఆయన రక్షణ పొందుకున్నాడని మనం తెలుసుకోవచ్చు. రక్షణ పొందుకున్నాడు రెండవ దొంగ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనము ఇక్కడ చూడొచ్చు, పరదేశంలో ఉంటావు అంటే ఆయన యేసు రక్తంలో బాప్తిసం పొందలేదు, యేసు నామంలో బాప్తిసం తీసుకోలేదు, నీటిలో బాప్తిసం తీసుకోలేదు. కానీ ఆయన మనసులో మాత్రం తను యేసు అని ఒప్పుకొని ఆయనకు భయపడి మాత్రం ఆయన జీవించాడు. ఆ 2 నిమిషాల్లోనే ఆయన రక్షణ పొందుకున్నాడు. మనం చిన్నప్పటి నుండి యేసుని నమ్ముకొని ఉన్నాం, కానీ ఈ రక్షణను మనం అంగీకరించి ఉన్నామా అని మనం ఎరగాలి. ఆయన మన విశ్వాసం ఎలా ఉందో అని ఎరగాలి. సో ఆ 2 నిమిషాలు మాత్రమే ఆయన రక్షణ పొందుకొని పరదేశంలో ఉన్నాడు. ఇక్కడ పరదేశు అంటే మనకు డౌట్ రావచ్చు, పరదేశు ఏంది, పరలోకం ఏంది అని. పరదేశు అంటే యేసు పాపముల కొరకు మరణించక ముందు ఉన్న విశ్వాసులు ఉంటారు కదా, అబ్రహాము కానీ ఆదాము, వీళ్ళందరూ, దావీదు, వీళ్ళందరూ వాళ్ళు నీతిమంతులే నమ్మిన వాళ్ళే. కానీ వాళ్ళకి యేసు అంటాడు కదా, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరడు అని మనం కొత్త నిబంధనలో చూస్తాం. కానీ పాత నిబంధనలో ఉన్న వారి సంగతి ఏంటి అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పాత నిబంధనలో ఉన్నవారు చనిపోయినాక ఎక్కడికి వెళ్తారంటే పరదేశంలో వారికి స్థలం. పరదేశం అంటే ఏంటంటే
నీతిమంతుల కొరకున్న ఒక నీతిమంతుల మరణాంతరం విశ్రాంతి ప్లేస్ అన్నమాట పరదేశ్ అంటే. ఇప్పుడు అబ్రహాము, దావీదు వీళ్ళందరూ యేసు చనిపోకన్నా ముందు పరదేశంలో ఉండే. సో చనిపోయిన తర్వాత యేసు కూడా ఈ దొంగను పట్టుకొని అబ్రహాం వాళ్ళ దగ్గరికి పరదేశుకి వెళ్ళి పరదేశులో వారికి బోధించి చెప్పడం అవన్నీ వాక్యం 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో ఉంటుంది. దేవుని దీర్ఘశాంతము నీక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. యేసు మరణమైన తర్వాత యేసు కూడా పరదేశుకి వెళ్ళి దొంగను కూడా పరదేశంలో తీసుకొని రక్షణ పొందుకున్న దొంగను కూడా పరదేశికి తీసుకెళ్ళి ఇక్కడ వీరికి ఇప్పుడు నోహావు వీళ్ళందరూ పరదేశంలో ఉన్నారన్నమాట. వీరికి నేను మీ కొరకు రక్తం కార్చాను, ఇప్పుడు మనం అందరం కలిసి పరలోకానికి వెళ్దామని వాళ్ళందరికీ అప్పుడు పరలోకానికి తీసుకెళ్ళాడు. అలాగే 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడేను. ఈ వచనంను చూసుకొని మన దేవుడే వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు అని మనం చూసుకోవచ్చు. అయితే ఇలాగా దేవుడు మరి యేసు అని ఎవరైతే పిలుస్తారో, క్షమాపణ గురించి ఎవరైతే అడుగుతారో, ఆయనను ఎవరైతే నా రక్షకుడు అని ఒప్పుకుంటారో వారికి పరలోక రాజ్యంలో చోటిస్తానని అన్నాడు అని మనం ఈ వాక్యం గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ 2వ మాటలో మనం ఇది తెలుసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా మర్మం ఎక్కువగా ఉంది. పాస్టర్ గారు ఇంకా ఎప్పుడైనా చెప్పాలని నేను అనుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు. 3వ మాట బాధ్యత గురించి. యోహాను 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆ శిష్యుడు ఎవరంటే యోహాను. ఆ శిష్యుడు ఎవరంటే యోహాను. ఈ మాట దేని గురించి అంటే బాధ్యతతో కూడిన మాట మరియు కుటుంబం కొరకు సందేశము. చూడండి, దేవుడు అంత శ్రమలో ఉండి కూడా ఎంతో విలువైన మాటలు పలుకుతున్నాడు. చాలాసార్లు మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన నోట నుండి ఒక్క మాట కూడా తిన్నగా రాదు. మనకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే శపించే మాటలు, మనకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వాళ్ళని గాయపరిచే మాటలు ఏవేవో అంటుంటాం. సిల్వలో వేలాడుతూ కూడా దేవుడు ఎన్నో మాటలు పలికాడు. మానసికమైన సందేశాన్ని తెలియజెప్పాడు. ఆత్మీయమైన సందేశాన్ని ఇచ్చాడు. నిత్య జీవం గురించి ఎన్నో మాటలు సందేశంలో తెలియజెప్పాడు. కుటుంబం అంటే ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా ఉండాలి, అంటే మనిషి పర్సనాలిటీ ఎలా ఉండాలో ఎలా ఉండాలో అటువంటి సందేశాలు ఎన్నో ఇచ్చాడు. శిలువలో పలికిన మాటల్లో చూడవచ్చు మనం. అట్లాగే
రెండు బాధ్యతలు ఉన్నాయి దేవునికి. అవే ఏమంటే మొదటిది తండ్రి చిత్తం నెరవేర్చుట, రెండవది ఈ లోకంలో ఒక కుటుంబంకు పుట్టిన బిడ్డగా తన తల్లి యొక్క బాధ్యతను స్వీకరించడం. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన సంగతి అని మనం తెలుసుకోవాలి. దేవుడు శిల మీద పలికిన 4వ మాట. మార్కు 15:33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. మత్తయి 27:42 కూడా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. అంటే 12 లోపల నుంచి 3 గంటల వరకు ఆ దేశం మొత్తం చీకటి కాబోతుంది. అలాగే ఆమోసు 8. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దినము నేను మధ్యాహ్నమునందు సూర్యుని విస్తరింపచేదను, పగటి భూమిని చీకటి కమ్మచేసేదను అని చెప్తాడంటే ఆమోసు ప్రవక్త కొన్ని సంవత్సరాల నుంచి జనులకు చెప్తున్నాడు చీకటిగా కమ్ముతుంది అని. అందరికి చెప్తే అక్కడ జనులు ఎవరు నమ్మలేదు, ఇది ఎవరు పట్టించుకోకూడదు, ఇది ఏదో చెప్తున్నాడని అనుకుంటారు. కానీ ఆయన చెప్పింది, ఆ ప్రవక్త చెప్పింది ఈరోజు నిజమైంది అని ఆ రోజు అంతా నమ్ముతారు. అప్పుడే యేసు ఆ బాధకుని ఎలి లామా సబక్తాని తన బాధకుని బిగ్గరగా కేక వేస్తాడు. కేక వేస్తే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చూసి ఏది అని పిలుస్తున్నాడు, అంటే ఎవరైనా ఈయనకు వచ్చి కాపాడతారేమో అని కేక వేస్తున్నాడు. అయితే చూద్దాం కాసేపు అయినంటే ఎవరైనా వచ్చి కాపాడతాడేమని ఏది అని పిలుస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ఏది అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఎవరికి పిలుస్తున్నాడు అంటే. దాని అర్థం ఏంటంటే నాదేవా నన్ను ఎందుకు చేయి విడుస్తున్నామని అర్థము. అప్పుడే దీంట్లోనే ఒక అర్థం ఉంది, అది అబ్రహామును అప్పుడు ఇస్సాకు, మా దేవుడు నువ్వు బలిస్తామని కొడుకునంటే అప్పుడు ఎలా ఇస్తాడో అప్పుడు తన కొడుకు ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాముని, తండ్రి నన్ను తీసుకువెళ్తున్నావు కానీ కూడా ఎక్కడ ఉంది, నువ్వు బలి ఇవ్వడానికి ఎక్కడ ఉందని తను అప్పుడు అడుగుతున్నాడు. కానీ తన తండ్రి నుంచి మాట వెళ్తాడు, ఎందుకంటే నాకు తెలుసు నేనే బలిస్తున్నానని నీకు తెలియదని అంటాడప్పుడు అబ్రహాం అడుగుతాడు, యెహోవాని చూసుకుంటారని అప్పుడు ఇస్సాకు చెప్తాడు. అలానే తండ్రి కూడా అడుగుతున్నారు, యేసయ్యా నాకు ఎందుకు ఇలాంటి బాధనిచ్చావు, నేనేం తప్పు చేయలేదు కదా, తప్పు చేయనప్పుడు కూడా నాకు ఎందుకు ఇలా బాధిస్తున్నావు, ఈ లోకంలో నన్ను ఎందుకు వర్తించావని అంటాడు. అలానే అప్పుడు అక్కడ యేసు పక్కకుండా చూసేవాళ్ళు వాళ్ళందరూ అప్పుడు అడుగుతారు. అప్పుడు కొంతమంది విశ్వాసం అంటే దేవుడు విశ్వాసం పొందుకున్న వారు అక్కడ చూసి అడుగుతారు, ఈయన నిజమైన దేవుడే, మన పాపాన్ని రక్షించడానికి కడిగి వేయడానికి ఇతను వృద్ధి పొందుతున్నాడు, మనమందరం కూడా రక్షణ పొందాలని అప్పుడు కొంతమంది రక్షణ పొందడం జరుగుతుంది. అలానే మనందరం కూడా నమ్మాలని ఈ చిన్న మాటలు దేవుడు తెలుసుకున్నారు. వందనాలు. స్త్రీలలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తములు అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. అయితే అప్పుడు సిలువలో యేసు ప్రభు 5వ మాటలో ఇట్లా చెప్పాడు. ఎందుకు ఇలా అన్నాడు అంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చడానికి, అందుకే నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. దేవునికి చిరకను ఇచ్చారు. ఆ సమయంలో 28 వచనం కిందనే ఉంటుంది. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు ఉడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆ సమయంలో దేవుడి శిలపైన ఉన్నప్పుడు దప్పిక ఉంచున్నాను అంటే పాపం లోకంలో ఉన్న ఈ ప్రజలకి అర్థం కాలేదు. దప్పిక అంటే అతనికి దాహం అవుతుందేమో అని అనుకొని అక్కడ పక్కనే ఉన్న ఒక చేదు చిరకను ప్రభుకి దాహం అవుతుందని చేదు చిరకను అందించారు. కానీ దేవుడు ఆ చిరకను పుచ్చుకొనలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చడానికి
అని దప్పికొనుచున్నాను అని ఆ అర్థంలో చెప్పాడు దేవుడు యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు. మళ్ళీ అలానే మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది, చేదు చిరకను అందిస్తారు అని. దేవుడు ఆ సిలువలో ఎంత నరకం చూశాడు. ఇందాక వీడియోలో చూశాం కదా, ఎంత ఘోరంగా అసలు ఒక బొమ్మను ఆడుకున్నట్టు ఒక మనిషిని, అంటే దేవుని అట్లా ఆడుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా దేవుడు అని. కానీ ఆ సమయంలో అసలు వాళ్ళు ఆలోచించాల్సింది. మనకు అనిపిస్తుంది కదా ఆ సమయంలో దప్పికొనుచున్నాను అంటే మనకు దాహం ఇవ్వాలి అని. కానీ ఆ దాహం ఏమంటే తాగడానికి వాటర్ కాదు, అతని దప్పిక అంటే మనం ఆయన అనుకున్నది నెరవేర్చడానికి. ఇప్పుడు మనకు ఆ సమయం వచ్చింది. ఆ సమయంలో మనం లేము కావచ్చు, కానీ ఇప్పుడు విన్నాం కదా దేవుని యొక్క దప్పిక అంటే ఇతరులకు మనము దేవుని గురించి ప్రకటించడానికి ఆ దప్పికని మనము ఈ సమయంలో మనము నెరవేర్చాలి. ఆయన ఏ పాపం ఎరగలేదు, కానీ ఆయనకు వాంఛ కూడా అని పలికారు. సిలువలో ఉన్న దేవుని చాలా రకాలుగా చేదు మాటలు, చిరక లాంటిది చేదు మాటలు పలికారు. అందుకే దేవుడు లేఖనం నెరవేర్చడానికి దప్పిక అని పలికాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క మన పట్ల ఉన్న దప్పికను మనం నెరవేర్చాలి. దేవునికి ఉన్న దప్పిక ఏంటి? ఇతరులకు దేవుని గురించి ఒక ప్రకటన చేయడమే దేవునికి ఉన్న దప్పిక. ఆ దప్పికను మనం నెరవేర్చాలి. ఆయన కోసం మనం ముందుకు నడవాలి. మన కోసం అసలు ఎవరు చేయలేని త్యాగం దేవుడు చేశాడు కాబట్టి అతను మన కోసం మాదిరి అయిన దేవుడు, అంటే మనకు ఒక కాపరి. ఇంకా దేవుడు అంత సిలువలో ఉండి బాధపడి కూడా మన కోసం ఎన్నెన్నో పనులు చేశాడు, గొప్ప పనులు. జకర్యా 13:1లో ఉంది మన కొరకు చేసిన మంచి మంచి పనులు. మీరు తర్వాత చదువుకోండి. మన కొరకు ఒక కాపరి, అంటే దేవుడు మనకు కాపరి. ఆయనకు మనం మేపు గొర్రెలము. మన కోసం గాయపరచబడ్డాడు. తన గొర్రెలను విడిచి ఎప్పుడు పోలేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అసలు మనకు కాపరి లేకపోతే మనం ఇప్పటి వరకు ఉండేవాళ్ళమే కాదు. మనకు కాపరి అంటే దేవుడే ఉండాలని కాదు, దేవుడు సిద్ధపరిచిన మన పాస్టర్ లాంటి వారు, వాళ్ళే మనకు కాపరి. వాళ్ళకు మనం మేపు గొర్రెలము. వాళ్ళు నేర్పినట్టు మనము నేర్చుకోవాలి. శాంతికరమైన మనస్సును మనకు చెప్తూ ఉంటాడు, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. జలముల యొద్దకు నడిపించుచున్నాడు. జలము అంటే నీటి కాదు, దేవుని యొక్క దప్పిక. ఆ దప్పిక అంటే దేవుని కోసం నేర్చుకోవాల్సిన మంచి మంచి మాటలు అలాంటివి. జకర్యా 13:7 ఉంటది, కీర్తన 23లో ఉంటది. నీళ్లు మాత్రమే కాదు, మనలోని ఒక ఊట యోహాను 4:14లో ఉంటది. దేవుడు ఇవన్నీ మన కోసమే చేశాడు, కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? చూద్దాం. ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి మొదటిది ధనము. సమస్త కీడులకు పాపము మూలము. ఇది ధనము అంటే 1 తిమోతి 6:9-10 ఉంటది. ధనవంతుడు బహుగా భుజించును. ధనవంతుడు అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తుంటాం, మనమేమో చిన్నవాళ్ళం అంట, మనకంటే ధనం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బహుగా మనకు ఎంతోగానో ఉంది కదా అని వాళ్ళు పూజిస్తారు. కానీ మనలాంటి పేదవాళ్ళు బహుగా నిద్రిస్తాం. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు. మనకు దొరికినంతలో తింటాము, పంటాము. మనకు ఎలాంటి ఆలోచనలు అలాంటివి ఉండవు. కానీ దేవుని తెలియని ధనవంతులు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, మొదట దేవుని రాజ్యమును వెతకుడి. మత్తయి 6:31-33 ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ధనము అనేది వ్యర్థము. ధనము ఉండాలి, కానీ అతి మించి దేవుని కంటే మించిగా ధనము ఉండొద్దు. మనము లోకంలో బ్రతకడానికి కోసమే ధనము కొంచెం కావాలి, కానీ మనం ఈ లోకమంతా మనదే అనుకొని మనం దేవుని కంటే ఎక్కువ మనం జీవించగలుగుతామని అనుకుంటే మనం నరకానికి వెళ్తాము. తర్వాత 2వ పాయింట్, యవ్వనులు. విచిత్రమైన మనుషులు ఉంటారు ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. ప్రేమలో పడుట, ఇంటర్నెట్, ఇదైతే చాలా ఘోరమైన ఈ 3 పనులు.
ఇవన్నీ మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవుని నుండి దూరం చేస్తూ ఉంటున్నాయి. ఇవి ముఖ్యంగా ప్రేమలో పడుట, విచిత్రమైన మనుషులు, ఇంటర్నెట్ అదైతే చాలా ఘోరం. అలాంటివి మనము యూజ్ చేస్తూ ఉంటే మనం దేవుళ్ళు అసలు ఎదగము. అవి మనం దేవుడి నుండి చాలా దూరం చేస్తాయి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ప్రసంగి 12:1 ఉంటుంది, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నా సంతోషం లేదని నువ్వు చెప్పు సంగతి సంవత్సరం రాకముందే తేజస్సులో సూర్యచంద్ర నక్షత్రం నుంచి రాకముందు నీ భార్య దినములందే నీ సృష్టికరణ స్నానం తెచ్చుకున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ దేవునికి తెలుసు. లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం దేవునికి ముందే తెలుసు, ఇలాంటివి ఉంటాయి, నా పిల్లలు గొర్రె పిల్లలు వీళ్ళు చెదరిపోతారు. అందుకే ముందుగా అంటున్నాడు. దేవుడు ఆ మాటలు పలుకుతూ ఉంటాడు. అలాగే మూడోది ఉద్యోగాలు. మనము ఇప్పుడు లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకు తినడానికి చేయడానికి మనకు కొంచెం ఉద్యోగాలు కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగాలు కావాలి. మనం జీవించడానికి చాలా రకాలుగా పనులు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ మనం ఇక్కడ లోకంలో శరీరంగా ఉంటున్నాం కాబట్టి ఉద్యోగాలు కావాలి, పనులు కావాలి. కానీ అసలైంది మన మనసుకు కావాల్సింది దేవుడు. అసలు దేవుడు కావాలి కదా. మనం ఇక్కడ ఉంటున్నాం, మన శరీరం మట్టుకే మనం ఉంటున్నాం కాబట్టి మన ఆత్మకు కావాలంటే దేవుడు ఖచ్చితంగా మనకు దేవుడు ఉండాలి. మన తర్వాత కొందరు దేవుడిని పిలుస్తున్నారు, జనముల యొద్దకు, పరిశుద్ధాత్ములు, సంఘము, విశ్వాసులు జనముల యొద్దకు రమ్ము. ప్రకటన 22:17 ఉంటుంది. తర్వాత ఇవన్నీ మూడు అయిన తర్వాత కొందరు కోరుకుంటున్నారు. ఎవరు అంటే మనం దేవుని నమ్ముకున్న వాళ్ళమే. దేవుడు జనముల యొద్దకు రమ్మంటున్నాడు అంటే మనకు కావాల్సింది తాగడానికి నీళ్లు కాదు, అంటే నా సేవకులైన మీరు నా గురించి ప్రకటించడానికి రమ్మంటున్నారని ఇతరులకు తెలియదు కదా. దేవుని గురించి తెలియని వాళ్ళేమో దాహం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారని అనుకుంటారు, కానీ దాహం గురించి కాదు, దేవుని యొక్క ప్రకటన ప్రకటించడానికి మనల్ని పిలుస్తున్నాడు అని దేవుడు అర్థం చెప్తున్నాడు. సమాప్తమైనదంటే చాలా చిన్న మాట, కానీ ఇందులో చాలా అర్థం ఉంది. మొదటిగా దేవుడు మన దాంట్లో శరీరం వేసుకొని భూమిపైకి వచ్చిన తర్వాత భూమిపైన ఉన్న జనాలకి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మనం ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఏం తినకూడదు, ఎలా జీవించాలి, ఎలా ప్రార్థన చేయాలని చాలా చాలా నేర్పాడు. అప్పట్లో నేర్పిన తర్వాత చివరికి ఈ రోజున ప్రభుకి సిలువ వేశారు. ఇట్లా కొడతారని తెలుసు, అయినా కావాలని ఇట్లా అవుతారని తెలిసినా కానీ వచ్చిండు మన కోసం. గాలి వచ్చిండు. మనం చేసిన పాపాల గురించి, మన పాపకు క్షమాపణ కోసం ఆయన రక్తంతో కడిగేశాడు. కడిగేసిన తర్వాత తన శరీరం ఈ రోజుతో సమాప్తమైనది, కానీ తన ఆత్మ ఇంకా ఉంది. దాంతోపాటు మన పాపం మొత్తం కూడా సమాప్తమైపోయింది ఈరోజు. దాంతోపాటు 3వ రోజు లేచి పరలోకంకి వెళ్ళిండు. మనం పరలోకంకి వెళ్ళాలన్నా కూడా ఒకటే దారి, అది మనం దేవునితో ఉండి, దేవుడు మనకి పాపక్షమాపణ కలిగేసింది కాబట్టి దాన్ని మనతో ఉంచుకొని, మనం బాధ్యతను తీసుకొని, మనం దేవుళ్ళలో ఎదిగి దేవునితో నడిచి దేవునితో ఉంటేనే మనం పరలోకం వెళ్దాం. దేవుని తెలుసుకోకుండా వెళ్ళలేం, అది అసాధ్యం. కాబట్టి అందరం దేవునిలో లోపడదాం, దేవుడితో నడుద్దాం, దేవుని కోసం జీవిద్దాం. మాటలు దేవుని చెప్తున్నాను. దేవుని చెప్పే మాటలు ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించమని అంటున్నారు. తర్వాత నా దేవా నన్నెందుకు చేయి విడుచువని దేవుని అడుగుతున్నాడు. అలాగే నేను తప్పికొంచున్నానని చెప్తున్నాడు. అలాగే ప్రజలు చెప్పిన మాటలు, అమ్మ ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. అలాగే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందురు. తర్వాత సమాప్తమైనది. దానికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా అంటే
అంటే ఆయన చెప్పిన లాస్ట్ మాట ఇది కదా, అన్నీ చెప్పిన ఆజ్ఞలన్నీ నేను నెరవేర్చాను, నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నాను చెప్పి. లూకోసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అలాగే కీర్తనలు 31:5. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అప్పగించుకొనుచున్నారనే మాట చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఆయన ప్రతిరోజు సంపూర్ణ సమర్పణలో జీవించినట్లే మరణంలో కూడా సంపూర్ణ సమర్పణతో మరణించారు. ప్రతిరోజు తండ్రి మాటలు వింటూ విధేయత చూపిస్తూ మరణంలో కూడా విధేయత తీర్చాడు. ఆయన మాటలు వింటూ మరణంలో కూడా విధేయత జీవించాడు. ఫిలిప్పీయులకు 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని ఇవి ఆజ్ఞలనే దేవుడు నెరవేర్చుటకు వచ్చాడు. అంటే మామూలు ఈ ఆజ్ఞలతోటి ఈ రోజుతోటి మన పాపములన్నీ క్షమించబడినాడు. మనకు జీవ కిరీటం ఇచ్చి ఆయన ముళ్ళ కిరీటం తీసుకున్నాడు. మామూలుగా అయితే గుడ్ ఫ్రైడే అంటారు కదా, కానీ మామూలుగా అయితే ఇవన్నీ జరిగాయి కదా. చెప్పాలంటే అంటే మంచి రోజు కానీ చెడ్డ శుక్రవారం అని చెప్పొచ్చు అనమాట ఆ విషయంలో. కానీ మనం వచ్చేది కూడా మనకి గుడ్ ఫ్రైడే కింద మనం తీసుకోవాలి. సో మన పాపాలన్నీ చేసినవన్నీ ఆయన అనిపించాడు. సో అందువల్ల మనకి మంచి రోజుగా గుడ్ ఫ్రైడేగా మనం దీని గురించి చెప్పుకొని తీసుకోవాలన్నమాట పాటించింది. చివరిగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం వలనే మానవాళి పాపం విమోచన కలిగింది. ఆ శిలువ వలనే దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. దేవుని కృప, నీతి, పాప క్షమాపణ శిలువ వద్దనే మనకు దొరుకుతుంది. ఆయన పాప క్షమాపణ శిలువ వద్దనే మనకు వద్దనే దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు బలి అర్పణ వలనే మనము జీవము అనుగ్రహించబడుతున్నాము. మనలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే, పాప భారము మోస్తుంటే ఇప్పటికైనా యేసు వద్దకు వచ్చి దేవుని వద్ద తన పాపములు ఒప్పుకొని క్షమించమని అడిగితే ఆయన ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన పాప క్షమాపణ ఇచ్చి ఆయన వద్దకు పరలోకము చేర్చుకుంటాడు. అలాగే యేసుక్రీస్తు ఒక మరణము ఒక దాదాపు 6 hours అనమాట జరిగింది. 3 hours ఒక సన్లైట్ ద్వారా జరిగితే, ఒక 3 hours చీకటిలో జరిగినప్పుడు ముగ్గులంతా కమ్ముకొచ్చేసి ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా వెగ్గా తయారైంది. ఆయన మరణం సమాధిలో అయితే మామూలుగా అయితే ప్రపంచంలో ఏ సమాధి ఏ మరణంలో ఎవరైనా వెళ్ళలేరు, తెలియదు కూడా. కానీ యేసు యొక్క మరణం స్థలంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, చూడొచ్చు, మళ్ళీ రావచ్చు. సో ఆయన సమాధిలో అలా జరిగిందన్నమాట. అదే తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నాను. సో ఈ అన్ని ఆజ్ఞలను నెరవేరాయి కాబట్టి లాస్ట్కి తండ్రి నీ ఆజ్ఞలను నెరవేర్చాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని లాస్ట్ చెప్పాడు అనమాట.